హరి భాస్కర్, కడెం మండల్, నిర్మల్ జిల్లా, లింగాపూర్ గ్రామం. అయితే ఉపాధి కోసం అనేసి మలేషియా ఫారెన్కి వెళ్ళిండు. అక్కడి చాలా జీతంతో ఒక్క కాడ కాకుండా ఒక కాడ కరెక్ట్ సాలీస్ ఇవ్వలేక ఇంకొక కంపెనీలో చేరుకున్నారు. చేరేసరికంటే అక్కడ కూడా 3 months నుండి సాలీస్ ఏం లేవు. అయితే ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం అనేసరికంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత బయటకు వస్తామనేసి అనుకున్నారు. అప్పట్లోపే వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసిండ్రు. వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసిన తర్వాత కూడా మాకు తెలియలేదు. అయ్యో ఫోన్స్ వస్తలేవు ఏం వస్తలేవు అని ఎంక్వైరీ చేసేసరికంటే ఇట్లా జైల్లో పడ్డారు అని తెలిసిన తర్వాత అన్న దగ్గరికి వచ్చినాం. అన్న దగ్గరికి వస్తే అన్న ఇట్లా పరిస్థితి అని అంటే, సరే అమ్మ నేను తెలుసుకుంటా అనేసి, అంబాసిడర్ తెలిసే కదా, అక్కడికి వెళ్ళి తెలిస్తే అది మెయిల్కి మాత్రమే రిప్లై, అది కూడా కరెక్ట్గా లేదంటే మళ్ళీ 2 months అవుతుంది 3 months అవుతుంది. మళ్ళీ అన్న ఎట్లా మా పరిస్థితి ఇది, మా సిచ్యువేషన్ కరెక్ట్ లేదు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మేము బయటికి వెళ్ళి వర్క్ చేయలేము, ఇప్పటికీ 5-6 months అవుతుంది, మాకేం లేదు అనేసి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చేసరికి సరే అమ్మ అనేసి మొన్న February 27కి ఏమో అన్న ఈవినింగ్ వెళ్ళేసరికంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు జైల్లో పడ్డారు, ఏ కారణంగా పడ్డారు అనేసి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత సో అది అక్రమ రవాణా అన్నట్టు. అయితే అక్కడ వాళ్ళ బాస్ని చేసుకోలేక వీళ్ళు ఉపాధి కోసం వచ్చిన వీళ్ళని జైల్లో పెట్టేసి వీళ్ళ చేసుడు కరెక్ట్ కాదు కదా అనేసి అన్న అన్నాడు. ఒక లాయర్ని కూడా పెట్టడం జరిగింది, అక్కడ వాళ్ళని కలవడం జరిగింది. సో మీకు నేనున్నా అనేసి హామీ ఇచ్చి బయటికి తీసుకొస్తా, 20-30 రోజుల్లో బయటికి తీసుకొస్తా, మీ కుటుంబాలతో మిమ్మల్ని కల్పిస్తా అనేసి ఖచ్చితంగా వాళ్ళకు హామీ ఇచ్చేసి వచ్చింది. థ్యాంక్స్. మీరు ఒక్కసారి ఎట్టనే చేసి వాళ్ళ దగ్గరికి పోయి కనుక్కోండి అన్న అని చెప్తే, నేను మొన్న సోమవారం రోజు మలేషియా పోవడం జరిగింది. అలాగే ఇంకో అమ్మ వచ్చింది, ఊర్లో అడుగుతుర్రు అన్న మీ కొడుకు ఎప్పుడు వస్తాడు, ఏమైంది, జైలు ఉన్నాడట కానీ అడుగుతున్నాడు అన్న, దయచేసి మీరు మాకు ఒక్కరే భరోసా అన్న, మీరు పోయి కనుక్కోండి ఎట్టైనా వాళ్ళని తీసుకురావాలంటే. నేను మొన్న సోమవారం రోజు మలేషియా వెళ్ళడం జరిగింది. వాళ్ళని కలవక ముందు వాళ్ళు అసలు ఎందుకు అరెస్ట్ అయినరు, ఏమైంది అని చెప్పి కనుక్కుంటే, వాళ్ళు పనిచేసే కాడ ఎక్కడైతే వాళ్ళు గోడౌన్లో పనిచేస్తున్నారో ఇమిగ్రేషన్ రైడ్ అయింది. ఆ రైడ్ అయిన కాడ అక్కడ కొన్ని ఆయుధాలు బుల్లెట్లు దొరికినాయి. సో వాళ్ళను దొరికినందుకు వాళ్ళను జైల్లో పెట్టిర్రు. వీళ్ళది ఏం తప్పు లేదు, అమాయకులు. వాళ్ళు ఏదో అక్కడ పోయి కొన్ని డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పోయి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్న ఎస్పీ తోటి, అరెస్ట్ చేసిన ఎస్పీ తోటి మాట్లాడి, వీళ్ళ అమాయకులు, వాళ్ళు ఏదో ఉపాధి కోసం కొన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇక్కడికి వస్తే మా కుటుంబంని బాగా చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చిర్రు. సార్ మీరు వాళ్ళను దీంట్లో మీరు ఏదైతే డబ్బులు చెప్తారో వాళ్ళు కట్టుకోలేరు, చాలా పరిస్థితి వాళ్ళది బాగాలేదు అక్కడ. నేను వాళ్ళ 6 కుటుంబాల కోసం నేను వచ్చిన, మీరు దయచేసి వాళ్ళను ఈ కేసులలో పెట్టకుండా మీరు ఏదైతే నామనిమిత్తం ఇమిగ్రేషన్ పెనాల్టీ ఉంటుందో అది చేయమని చెప్తే, వాళ్ళ రూల్స్ ప్రకారము నేను ఒక లాయర్ని మాట్లాడడం జరిగింది. ఆ లాయరు నిన్న వెళ్ళి వాళ్ళని జైల్లో జైల్లో కలిసినప్పుడు వాళ్ళకు మేము ఏమైపోతామో అన్న, మేము చచ్చిపోతాం, మా కుటుంబాన్ని చూడమని అనుకున్నాము, కానీ నిన్ను చూసినాక మాకు కొద్దిగా భరోసా వచ్చిందన్న, ఇంకా 15 రోజులైనా మేము ఓపిక పడతామన్న, మా వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా ఉండమని చెప్పండి అన్న, మమ్మల్ని ఎట్లయినా ఇక్కడికి వెళ్ళి మీరు ఇడిపియాలన్నా, మేమేం తప్పు చేయలేదన్న, మేమేదో పని చేసుకుంటున్నాము, మాకు జీతాలు కూడా సరిగా రాలేదు, మేము కుటుంబాన్ని కూడా ఏం పంపించలేము అని చెప్పి, మళ్ళీ ఇక్కడ ఇంకా పెనాల్టీ కట్టాలంటే మాతోటి కాదన్న, ఇక మేము ఇక్కడ జైల్లో ఉండలేము, పెనాల్టీ కట్టలేము, ఎట్లయినా ఇక దయచేసి అని చెప్పి వాళ్ళు బాగా బాధపడడం జరిగింది. నేను వాళ్ళకు మాట ఇచ్చిన, ఖచ్చితంగా 1 రోజుల లోపట మీ కుటుంబంతో మీరు ఖర్చులాగున ఎన్ని ఖర్చు అయినా సరే నేను భరిస్తా, మీ కుటుంబంతో మిమ్మల్ని కలుపుతా అని చెప్పి మాటిచ్చి వచ్చిన. అట్లాగే పొద్దున చెల్లెమ్మ అక్కలు వస్తే కూడా వాళ్ళకు కూడా అదే మాట చెప్పిన. 1 రోజుల్లోనే ఒక ప్రత్యేక లాయర్ని మాట్లాడిన, ఆమె కోర్టుకి వెళ్తుంది. వాళ్ళ కేసు గురించి అతి తొందరలోనే ఆ ఇమిగ్రేషన్ పెనాల్టీది ఏది ఉన్నా కట్టి, ఆ ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. అక్కడ అధికారులతో కూడా అన్నగారు మాట్లాడిర్రు. అన్నగారు మాట్లాడినాక నేను వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి భరోసా ఇస్తున్నా, ఒక 20 నుంచి 30 రోజుల లోపటనే వాళ్ళ కుటుంబంతో చేరుకుంటారు. ధన్యవాదాలు.
ఏం కాదు, ఎందుకు ఏడవకి ఏం కాదు. ఎవరమ్మా? మున్యాల రవీందర్ అమ్మ. మంచిగా ఉన్నాడు, నిన్న కలిసినాము, మంచిగానే ఉన్నాడు, ఏం కాదు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. చెప్పిండు మా అమ్మకి పరిశాన్ కాక అని చెప్పిండు. మన ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండల్, దస్తూరాబాద్ మండల్ నుంచి గత సంవత్సరం నవంబర్లో మలేషియాలో అక్టోబర్ 28న జైల్లో ఉన్నారని చెప్పి వీళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాచకొండ నరేష్, సీను, రవీందర్, తల్లారి భాస్కర్, గుర్జాల శంకర్, గుర్జాల రాజేశ్వర్, ఆరుగురు. వీళ్ళు గత 4 నెలల నుంచి నా దగ్గరికి వచ్చి అడుగుతుంటే నేను ఎంబసీకి ఈమెయిల్ పెట్టి వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు జైల్లో ఉన్నారని తెలిసింది. తర్వాత వీళ్ళు జనవరిలో అన్న మరి వాళ్ళకి శిక్ష పడ్డదట, నా ఫిబ్రవరిలో వస్తున్నారని చెప్తే నేను సరే వస్తారు కదా అని నేను ఆగిన. ఫిబ్రవరి చివరి నెలల చెల్లమ్మ తలారి భాస్కర్ వాళ్ళ భార్య వచ్చి, అన్న చాలా బాధ అవుతున్నది, పిల్లలు నానెప్పుడు వస్తాడని అడుగుతున్నారు.